ఆ సీట్ నాదే. నా టికెట్ కి పోటీ లేదనుకున్న ఓ మాజీ ఎమ్మెల్యేకు ఆశావాహుల రేస్ టెన్షన్ పెడుతోందట. ముగ్గురు లీడర్లు 3 వర్గాలతో కార్ ఇంజిన్ వేడెక్కుతోందట. క్యాడర్ కూడా గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఆ ముగ్గురు నేతల టికెట్ రేసు క్యాడర్ ని గందరగోళంలోకి నెట్టిందట. ఇటీవల యుఎస్ నుంచి దిగిన ఓ యువనేతతో మాజీ ఎమ్మెల్యే సీటుకి ఎసరు వస్తుందనే టాక్ మొదలైంది. ఇంతకు మాజీ ఎమ్మెల్యేకి పోటీగా వస్తున్న ఆశావాహులెవరు? వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు పక్కానా? రామగుండం బీఆర్ఎస్ లో ఇప్పట్నుంచే టికెట్ ఫైట్. కోరుకంటి చందర్ టికెట్ కు ఎసరు పెడుతున్నదెవరు? టికెట్ రేసులో ముగ్గురు లీడర్లు, క్యాడర్లో గందరగోళం. కేటీఆర్ అనుచరుడు హరీష్ రెడ్డి హడావుడి. రామగుండం టికెట్ కోసం కౌశిక్ హరి ప్రయత్నాలు. రామగుండం బీఆర్ఎస్ లో గ్రూప్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. మాజీ ఎమ్మెల్యే మళ్లీ తానే అభ్యర్థినని ఫుల్ హోప్స్ తో ఉంటే ఇద్దరు నేతలు టికెట్ రేసులోకి రావడంతో నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కోరుకంటి చందర్ కనుసన్నల్లోనే రామగుండం బీఆర్ఎస్ వ్యవహారాలు నడిచాయి. ఇప్పుడు సీనియర్ నేత కౌశిక్ హరి తనకంటూ క్యాడర్ను తయారు చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానంటున్నారు. చందర్ను కాదని కౌశిక్ హరికి టికెట్ ఇవ్వకపోవచ్చన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకుడు హరీష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. దీంతో డోంట్ వర్రీ అనుకున్న వారిలో ఇప్పుడు అసలు వర్రీ మొదలైందట. హరీష్ రెడ్డి కేటీఆర్ కు సన్నిహితుడు కావడమే ఆశావహులకు ఆందోళన కలిగిస్తోందట. హరీష్ రెడ్డి అధికార పార్టీపై సోషల్ మీడియాలో తన గళాన్ని వినిపించడంతో పాటుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విహెచ్ఆర్ స్వచ్ఛంద సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కేటీఆర్ సపోర్ట్ తో పాటుగా ప్రత్యర్థిని విమర్శించే వాగ్దాటి ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటుగా క్యాడర్ను మెయింటైన్ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ తరపున హరీష్ రెడ్డి పోటీలోకి దిగుతారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. హరీష్ రెడ్డి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలను కలుస్తుండడంతో ఇదంతా ముందస్తు ప్లాన్ గానే భావిస్తున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పట్టు సడలకుండా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారట. పార్టీ క్యాడర్లో జోష్ నింపుతూనే వారిని కలుపుకుంటూ తన వెంట నడుచుకునేలా చేస్తున్నారట. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చందర్ వర్గీయులకు హరీష్ రెడ్డి ఫాలోయర్స్ మధ్య ఓ రేంజ్ లో ఫైట్ జరుగుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య జరగాల్సిన సోషల్ మీడియా వార్ విదిన్ బీఆర్ఎస్ పార్టీలోనే హీటెక్కిస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. ఓవైపు కౌశిక్ హరి, మరోవైపు హరీష్ రెడ్డి. ఇద్దరికీ చెక్ పెట్టేలా చందర్ జనాల్లో తిరుగుతూ క్యాడర్తో మరింత సఖ్యతతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చందర్ బీసీ సామాజిక వర్గం కావడం, కేసీఆర్ కేటీఆర్ ఆశీస్సులు ఉండటంతో తన టికెట్ కు ఢోకా ఉండదనే ధీమాలో ఉన్నారు. ముగ్గురు నేతలు, 3 వర్గాలు. అందరూ అధిష్టానం పెద్దలకు సన్నిహితులే. ఓ నేత మాజీ ఎమ్మెల్యే, మరో నేత కేటీఆర్ కు సన్నిహితుడు, పైగా యుఎస్ రిటర్న్. ఇంకో నేత తెల్లారు లేస్తే పార్టీ తరపున మీడియా డిస్కషన్స్ లో గళం వినిపిస్తారు. దీంతో ఆ ముగ్గురు లీడర్లలో ఎవరి వెంట నడవాలో క్యాడర్ కు అర్థం కావడం లేదట. అధిష్టానం ఓ క్లారిటీ ఇస్తే కన్ఫ్యూజన్ ఉండదని క్యాడర్ మదన పడుతున్నారట. రామగుండం బీఆర్ఎస్ లో ముగ్గురు లీడర్ల కోల్డ్ వార్ కు అధిష్టానం చెక్ పెడితే తప్ప ఈ రచ్చ ఆగేలా లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగేదెవరో, రాజీ పడేదెవరో చూడాలి మరి.